చూస్తున్నాము ఎమ్మెల్యే ఆదిమూలంపై రేప్ కేసులో మరో సంచలనం ప్రస్తుతం చూస్తున్నాము. తనపై ఆదిమూలం అత్యాచారం చేశాడన్న ఆరోపణలను ఆ మహిళ వెనక్కి తీసుకుంది. తనపై అత్యాచారం జరగలేదని, తాను మీడియా ముందు చేసిన ఆరోపణలన్నీ అబద్ధాలేనని ఏపీ హైకోర్టు ముందు ఒప్పుకుంది. దీంతో ఆదిమూలంపై నమోదైన రేప్ కేసు ఏపీ హైకోర్టు కొట్టివేసింది. తనపై ఆదిమూలం అత్యాచారం చేశాడంటూ కూడా ఈ నెల 5న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మహిళ ఏడుస్తూ ప్రెస్ మీట్ పెట్టింది. తిరుపతిలోని హోటల్ భీమాస్ లో తనపై అత్యాచారం జరిగిందంటూ వీడియోలు కూడా రిలీజ్ చేసింది. తన భర్త అనుమతితోనే తనపై అత్యాచారం దృశ్యాలు రికార్డు చేశారని కూడా చెప్పింది. ఆమె ఆరోపణలు నిజమేనని జనమంతా కూడా నమ్మారు. వారితో పాటు మీడియాను కూడా ఆమె బకరాలను చేసింది. అంతేకాదు మహిళ ఆరోపణలతో టీడీపీ అధిష్టానం ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసింది. అత్యాచారం చేయకపోతే ఆదిమూలంపై మహిళ ఎందుకు ఆరోపణలు చేసినట్టు? కేసు పెట్టాక మహిళను బెదిరించారా? భయంతో కేసు వాపస్ తీసుకుందా, లేక వీడియోలు చూపించి ఎమ్మెల్యేని బ్లాక్మెయిల్ చేసిందా? కేసు వెనక్కి తీసుకునేందుకు పెద్ద ఎత్తున సెటిల్మెంట్ జరిగిందా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో కూడా తలెత్తుతున్నాయి. ఆ రోజు ప్రెస్ మీట్ లో మహిళ ఏడుపంతా కూడా డ్రామానేనా? రేప్ పేరుతో సమాజం మొత్తాన్ని కూడా ఆ మహిళ మోసం చేసిందా? తన ఉమెన్ కార్డుతో సమాజంతో ఆటలాడుకుందా అని ఆగ్రహం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఇంతకీ ఆమె విడుదల చేసిన వీడియోలు ఒరిజినలా లేక మాఫింగా అనే అనుమానాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. అయితే అత్యాచారం ఆరోపణలు చేసి ఎవరి ఇమేజ్నైనా డ్యామేజ్ చేయొచ్చా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. డెబ్బై 2 వయసులో ఎమ్మెల్యే ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు రావడంతో ఆయన సొసైటీలో తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే పరువు ప్రతిష్టల పరిస్థితి ఏంటి అనే చర్చ కూడా జరుగుతోంది. ఇకపై ఎవరైనా రేప్ కేసు పెడితే సమాజం నమ్ముతుందా? ఆ మహిళ తప్పుడు ఆరోపణల నేపథ్యంలో దేశంలో నమోదయ్యే రేప్ కేసుల్లో ఎన్ని నిజమైనవి? జానీ మాస్టర్ పై కూడా నమోదైన రేప్ కేసులను కూడా నిజాలెంత? భవిష్యత్తులో ఆ యువతి పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటే పరిస్థితి ఏంటనే చర్చ కూడా ప్రస్తుతం జరుగుతోంది. ఈ పూర్తి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. పవన్, మనం చూస్తూ ఉన్నాము, సో ప్రెసెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తూ ఉంటే కనుక రేప్ అయిందని కేసు పెడుతూ ఉన్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారు. కోర్టుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ లేదు అని వాపస్ తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆదిమూలం కేసులో కానివ్వండి, లేకపోతే జానీ మాస్టర్ ఆల్రెడీ రిమాండ్కి వెళ్ళారు, ఈ కేసులో కానివ్వండి, నిజంగా ఇలాంటివన్నీ జరగడం చూస్తూ ఉంటే కనుక ఆడవాళ్ళ మీద ఉన్న నమ్మకం పోతుందనే చెప్పుకోవాలి. మీరేం చెప్తారు? ఎస్ మౌనిష, ఈ 2 కేసులు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్నాయి. అటు ఆదిమూలం ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనను ఆ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఇక్కడ సినిమాల్లో అటు కేరళలో ఏదైతే జస్టిస్ హేమ రిపోర్ట్ బయటకు వచ్చింది, అదే సమయంలో ఇక్కడ జానీ మాస్టర్ ఉదంతం బయటకు రావడంతో తీవ్రమైన చర్చ అటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా చర్చించుకునే దిశగా ఈ అంశం నిలిచింది. ఇక ఈ ఆదిమూలం కేసు కనుక మనం చూసినట్లయితే ఈ నెల 5వ తారీఖున హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక బాధితురాలు తనపైన కోనేటి ఆదిమూలం అత్యాచారానికి పాల్పడ్డాడు. తనపైన ఒక్కసారి కాదు, పదే తనపైన అత్యాచారానికి పాల్పడుతూ ఉన్నాడు. భరించలేని పరిస్థితుల్లో జరిగిన విషయాన్ని ఇంట్లో చెప్పాను, తన భర్త సహాయంతో ఈ వీడియోలను రికార్డ్ చేశాను, ఆ వీడియోలను బయటపెట్టింది. కోనేటి ఆదిమూలం తనను ఏ రకంగా చిత్రహింసలకు గురి చేస్తుంది, తనను ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తుంది, పూర్తిగా ఆమె పోసగుచ్చినట్లుగా మీడియాకు అంతటికి కూడా వివరించింది. కొన్ని అటు వీడియోలు కూడా రిలీజ్ చేసింది. దానిని ఎక్స్క్లూజివ్గా అటు మీడియాలో విస్తృతంగా అటు వాటిని వార్తగా చేశారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి, అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఒక వ్యక్తి తన వద్దకు వచ్చే ఒక మహిళా కార్యకర్త పైన ఇటువంటి అత్యాచారానికి పాల్పడ్డాడు అంటూ అటు మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున బాధితురాలకి మద్దతుగా నిలిచాయి. అటు తెలుగుదేశం పార్టీ కూడా బాధితురాలు చేసిన ఫిర్యాదుతో
వెంటనే అప్రమత్తమైంది. ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అప్పటికే ఆదిమూలం అటు బిగ్ టీవీతో చాలా స్పష్టంగా మాట్లాడాడు. తనకే పాపం తెలియదు, తన వద్దకు ఆ మహిళ నిత్యం వస్తూ పోతూ ఉండేది. కానీ ఇప్పుడు ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అసత్యమైన ఆరోపణలంటూ ఆయన చెప్తూ వచ్చారు. కానీ బాధిత మహిళ మాత్రం తన పైన అత్యాచారం చేశారు, హోటల్ బీమాస్కి తీసుకువెళ్లారు, రూమ్ నెంబర్ 109లో ఒకసారి 105లో ఒకసారి తన పైన అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇప్పటికీ ఆదిమూలంతో తనకు ప్రాణభయం ఉందంటూ ఆమె మీడియా ముందు చెప్పింది. అట్లనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినాక బాధితురాలని వైద్య పరీక్షల కోసం పోలీసులు పిలిచారు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ప్రయత్నించారు. కానీ తిరిగి అప్పుడు కొద్ది రోజులు పోలీసులకు అందుబాటులోకి రాలేదు. అటు వైద్య పరీక్షలకు కూడా కొంత ఆలస్యంగా ఆమె వెళ్ళింది. తీరా చూస్తే ఈ మొత్తం వ్యవహారంలో తిరుపతి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనపైన నమోదైన కేసులో ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఆ కేసును కొట్టివేయాలి, తనకే పాపం తెలియదు అంటూ అప్పుడే కోనేటి ఆదిమూలం అటు కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి. అయితే నిన్న అటు కోనేటి ఆదిమూలం బాధితురాలుగా చెప్తున్న మహిళ తన న్యాయవాది అటు జితేంద్రతో కలిసి ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. ఆ అఫిడవిట్లో ఆమె తాను చేసిన ఆదిమూలంపై చేసిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవమైన ఆరోపణలు కాబట్టి తాను ఇప్పుడు అఫిడవిట్లో ఏదైతే అంశాలను పెడుతున్నానో ఇవే నిజమైనవి, తన పైన అత్యాచారం చేశాడు, తనను ఇబ్బంది పెట్టాడంటూ తాను మీడియా ముందు చేసిన ఆరోపణలు కావచ్చు, అట్లనే పోలీసుల ముందు ఇచ్చిన ఫిర్యాదు అంతా కూడా అవాస్తవాలంటూ ఆమె ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. దాంతో కోర్టు అటు ఈ కేసును ముగించే దిశగా ఆ కేసును చెప్తుంది. దానిలో ఆర్డర్లు కూడా చాలా స్పష్టంగా పేర్కొంది. నిన్న బాధితురాలు స్వయంగా అక్కడ కోర్టులో ఉన్న సమయంలో ఆయనతో న్యాయమూర్తి కూడా మాట్లాడారు. తాను అవాస్తవాలని చెప్పానంది. కానీ చూస్తే సమాజం మొత్తం బాధితురాలు నిజంగానే ఒక ఎమ్మెల్యేతో ఇబ్బంది పడింది, బాధపడింది, అన్యాయానికి గురైంది అంటూ మద్దతుగా నిలిచింది. ఖచ్చితంగా కోనేటి ఆదిమూలాన్ని కఠినంగా శిక్షించాలంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా బాధిత మహిళ వెంట నిలిచారు. అన్ని మీడియాలు కావచ్చు, ప్రజా సంఘాలు అన్నీ కూడా మీడియా ఆమె బాధితురాలు వెంట నిలిచాయి. కానీ ఒక్క మాటతో ఒక్క అఫిడవిట్తో తానన్నీ అసత్యాలే చెప్పానంటూ ఆమె చెప్పడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకు పవన్ ఇప్పుడు మీరు చెప్పినట్టే కనుక తీసుకుంటే ఆమె ముందు ఏదైతే కేసు పెట్టిందో ఆదిమూలం సస్పెండ్ చేశారు, ఆయన్ని అందరూ కూడా ట్రోల్ చేశారు, చాలా పెద్ద ఎత్తున దుమారం అయితే రేగింది. సో ప్రెసెంట్ వచ్చేసి ఆమె సడన్ గా ఇలాంటిదేం జరగలేదు అని చెప్పడంతో ఒక సింపతి కార్డ్ ప్లే చేసి మళ్ళీ ఇలాంటిదేం జరగలేదు అని చెప్పడం జరిగింది. సో అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది? ఒకవేళ నిజంగా జరిగింది నిజమే అయితే గనక కేసు ఇప్పుడు ఎందుకు వాపస్ తీసుకుంది? లేదు ఇలాంటిది ఏం జరగలేదు అని ఎందుకు చెప్పింది? ఒకవేళ నిజంగా బెదిరింపులు ఏమైనా వచ్చాయి ఈ మ్యాటర్ అంతా జరిగిన గ్యాప్ లో ఆమెను బెదిరించుంటారా, లేకపోతే ఆమె ఏమైనా ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేసి నిజంగానే బ్లాక్మెయిల్ చేయడమో లేకపోతే ఇంకొక ఆలోచన ఏమైనా ఉండి కేసు పెట్టింది? అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎందుకంటే ఇక్కడ ఒక విషయం, ఇలాంటి వాళ్ళు చేసి ఒక్క పని వల్ల నిజంగా ఏదైనా ఇలాంటి ఇష్యూస్ తో బాధపడి ఎవరైనా ముందుకొచ్చి చెప్పాలన్నా కూడా వాళ్ళ మీద కూడా అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి ఇప్పుడు వస్తుంది ఇలాంటి వాళ్ళ వల్ల. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ప్రస్తుతం అయితే దీనిపైన విస్తృతమైన చర్చ జరుగుతుంది. బాధితురాలు ఆ రోజు వచ్చి తనకు తీవ్ర అన్యాయం జరిగింది, తాను అత్యాచారానికి గురయ్యాను, ఇంట్లో భర్త వల్ల కూడా ఆదిమూలం చేస్తున్న పనుల వల్ల తన భర్తకు తెలిసిపోయి అక్కడ భర్తకు దూరం అవుతున్న పరిస్థితి, చివరికి భర్తే చెప్పడంతోనే తాను వెళ్ళి అక్కడ వీడియోలు రికార్డ్ చేశానంటూ చెప్తూ వచ్చింది. ఆమె పట్ల అందరూ కూడా సానుభూతి చూపించారు. నిజంగానే ఆదిమూలంని కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరు కోరారు. అప్పటికే ఆదిమూలం చెప్తానే ఉన్నాడు, తనకే పాపం తెలియదని చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఆమె వీడియోలు రిలీజ్ చేసింది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా బాధిత మహిళ కనపడుతున్నారు, ఆ వీడియోలో కోనేటి ఆదిమూలం కనపడుతూ ఉన్నారు. అది ఒత్తిడి చేసి ఆమెను లైంగికంగా అనుభవించారా లేకుంటే పరస్పర అంగీకారంతో జరిగిందా, ఇదంతా కూడా తర్వాత చర్చ పక్కన పెడితే నిజంగానే బాధితురాలపైన ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఈమె కార్యకర్తగా ఉంది, ఒక పార్టీ కార్యకర్తగా ఉంది, తన అధికారాన్ని వినియోగించి లేకుంటే అధికారంతో ఆమెను లోపరుచుకున్నారనే జాలి ఆమె పైన కలిగాయి. ఆమె పట్ల అందరూ కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఆమె ఈ కేసులో తాను అన్ని అసత్యాలే చెప్పానంటూ అఫిడవిట్ దాఖలు చేయడంతో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అసలు ఈమె ఎందుకు వెనక్కి తీసుకుంది? నిజంగానే మీరు అంటున్నట్లుగా ఆమెను ఎవరైనా బెదిరించారా అంటే ఇప్పటిదాకా టీడీపీ పార్టీ స్వయంగా ఆదిమూలం పైన చర్యలు తీసుకుంది, ఆమెకు అండగా ఉంటామని చెప్పింది. ఒకవేళ బెదిరింపులకి గురి చేసినట్లయితే ఆమె మళ్ళా బయట పెట్టాల్సింది.
అటువంటిది ఏమీ లేకుండా ఎవరికి అందుబాటులోకి రాకుండా ఆమె కేవలం తాను పోలీసులకు చెప్పింది కానీ మీడియా ముందు చెప్పిందంతా కూడా అవాస్తవం అని చెప్పింది. అప్పటికే ఆదిమూలం ఆ రోజు బిగ్ టీవీతో ఆయన చెప్తూనే వచ్చారు, తనకు 72 ఏళ్ల వయసు, తాను గతంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇప్పుడు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాను, తాను పార్టీలోకి రావడం ఇష్టం లేదు, ఆమె మొదటి నుంచి కూడా ఈ రకమైన తనను వ్యతిరేకించింది. తిరిగి అయినప్పటికీ తాను గెలిచిన తర్వాత ఒక మహిళా నాయకురాలు కాబట్టి తాను చేరదీశాను, తన వద్దకు నిత్యం అనేక పనుల మీద వచ్చేదంటూ ఆయన చెప్తూ వచ్చారు. కానీ మొత్తం ఆ మహిళ ఒక్కసారిగా కార్డు తిప్పేయడంతో అటు సమాజం కూడా నివ్వెరపోయే పరిస్థితి. ఇటువంటి వారిగా మనం మద్దతు తెలిపింది, ఇటువంటి వాళ్ళపైన మనం జాలిపడింది అనే చర్చ అయితే జరుగుతుంది. అసలు ఒకసారి మనం చూద్దాం, బాధిత మహిళ ఆ రోజు ఏదైతే ఈ నెల 5వ తారీఖున అటు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం పెట్టింది. ఆ రోజు మనం కూడా ఆ వార్తను విస్తృతంగా బిగ్ టీవీ కవర్ చేసింది.